అంటే గురుగారు ఇప్పుడు మూలాధారానికి సాధన చేస్తూ ఉన్నారు. ఈ చేస్తున్న క్రమంలోనే నెక్స్ట్ స్వాధిష్టానాన్ని అదే సమయంలో చేయొచ్చా? లేదంటే ఇది పూర్తిగా సిద్ధి పొందిన తర్వాతనే స్వాధిష్టానానికి వెళ్ళాలా? ఇది 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 చాలా అంటే సరి అయిన ప్రశ్న. అంటే ప్రతి సాధకుడికి వచ్చే సందేహం కూడా. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం వంట చేసేటప్పుడు అగ్ని అవసరమే, జలము నీళ్ళు అవసరమే, ధాన్యం అవసరమే, పాత్ర అవసరమే. ఇప్పుడు మన శరీరం అంతా ఒక పాత్ర. ఈ పాత్రలో ధాన్యం పోసాం, నీళ్లు పోయలేదనుకోండి, అలాగే మనం పొయ్యి మీద పెడితే అది అన్నం అవ్వదు. కనుక ఇవి ఒకదానికొకటి కలిసి జరగవలసిందే. అంటే విడదీయడానికి లేదు. అంటే ఆల్రెడీ మన శరీరము పంచభూతాలతో నిండి ఉంది. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మలినాన్ని తొలగిస్తున్నాం, శుభ్రం చేస్తున్నాం, ఉత్తేజం చేస్తున్నాం అంతే. ఆ శుభ్రపరచడానికి ఒకదాని తర్వాత ఒకటి చేయాలని ఏం లేదు. ఇది 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 చేయాలి, అది చేయాలి, అది చేయాలి. ఇప్పుడు ఒకటి చేయాలంటే ఇంకోటి అవసరం. ఇప్పుడు ఈ మూలాధారాన్ని శుద్ధి చేయాలంటే స్వాధిష్టానం కావాలి, అవసరం ఉంది. అది ఇప్పుడు వస్తుంది దాంట్లో. రెండో దాంట్లో మూలాధారానికి ఇది లింక్ ఏమిటి, దీని అవసరం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఈ మూలాధారం చేసేటప్పుడు కూడా ఎంత సమయం దీనికి పెట్టుకోవాలండి? అంటే రోజులు కాకుండా చేసే ఆ రోజులు ఎంత సమయం పెట్టాలి? అయితే ఇక్కడ వాళ్ళు శాస్త్రంలో కూడా చెప్పారు. అంటే ఒకదానికి ఒకటి రెట్టింపు నిష్పత్తిలో చెప్పారు. ఇప్పుడు మనము ఆహారం తీసుకుంటే మనం ఆయుర్వేద వైద్యంలో కూడా చెప్తారు, ఆహారానికి రెట్టింపు వాటర్ తీసుకోవాలి. అంటే మనం అంతా నియమం పాటించలేదు, దాహమైనప్పుడు తాగుతున్నాం, అంటే మనం ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాం. కానీ నీటి శాతం ఎక్కువ ఉండాలి ఆహారం కంటే. ఘన పదార్థం కంటే ద్రవ పదార్థం ఎక్కువ ఉంటేనే ఈ ఆహారం మంచిగా పచనమై జీర్ణం అవుతుంది. కాబట్టి మనం జ్యూసులు చేస్తారు, లేదా ఏదైనా పిండి కలుపుతారు, అంటే ఎంత అవసరమో అది మంచిగా బాగా తయారయ్యే పాయసం లాగా అయ్యేంత వరకు నీళ్లు పోస్తూనే ఉంటారు, మనకు కావాల్సిన విధంగా రెడీ. అదే మాదిరిగా ఇప్పుడు ఈ మూలాధారం యొక్క శుద్ధి జరగాలంటే స్వాధిష్టానం యొక్క అవసరం చాలా ఉంటుంది. కనుక వచ్చేది స్వాధిష్టానం. ఇప్పుడు మనకు వచ్చేదంతా కూడా స్వాధిష్టానమే, వెళ్ళిపోతుంది. అయితే ఈ రెండవది మనం స్వాధిష్టానంలోకి వెళ్ళేది, ఈ స్వాధిష్టాన స్థానం అనాలి. ఇక్కడ మనము అంటే వాళ్ళు చక్రం అన్నారు, చక్రం అన్నా స్థానం అన్నా ఒకటే, అంటే ఆ కేంద్రం అంతే. ఇక్కడ స్వాధిష్టాన కేంద్రం ఏమిటంటే ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకోసం అంటున్నామంటే మూలాధారమేమో మొత్తం శరీరానికి ఆధారం అయితే స్వాధిష్టానము మన జన్మకు ఆధారం, అంటే ఆధార కేంద్రం. దానికి జీవయోని అని పేరు, అంటే మూత్ర విసర్జన ద్వారం. ఈ మూత్ర విసర్జన ద్వారము స్వాధిష్టాన చక్రం యొక్క స్థానం. ఇక్కడి నుంచే జీవుడు బయటకు వస్తాడు, అంతే కదా. అంటే మన జీవయోని అని పేరు. ఇది ప్రధాన స్థానం. జన్మ మన శరీరం వచ్చిందే. అయితే ఇది ఒక్కటే కాకుండా వచ్చిన తర్వాత ప్రతి జీవిలో జరిగే ప్రక్రియలో ఏదైతే మనం ఆహారం తీసుకుంటున్నాం, జలం తీసుకుంటున్నాం, నీళ్లు తీసుకుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం, ఓసారి ఎక్కువ తాగుతున్నాం, ఓసారి తక్కువ తాగుతున్నాం. ఎక్కువ తాగినా తక్కువ తాగినా దానికి అవసరం ఉన్నంత తీసుకొని, ఆహారానికి ఎంత అవసరమో అంత, పచనానికి తగినంత తీసుకొని, రక్తానికి ఎంత అవసరమో అంత నీరు పోయి మిగిలిన నీరును మనం విసర్జిస్తున్నాం. ఇది మనకు ఆ భగవంతుడిచ్చిన వరం. అది జరుగుతోంది, ప్రతి జీవిలో జరుగుతుంది. ఇక్కడ మనము స్వాధిష్టానము జలస్థానం, నీటికి సంబంధించిన స్థానం. సహజంగా మనం సృష్టిలో భూగోళంలో చూస్తే కూడా 75% నీరుంది, 25% భూమి ఉంది. ఇప్పుడు మనము మూలాధారం యొక్క ఇంపార్టెన్స్ ఎంత అంటే 25%.
75% నీరు ఉంటే కానీ ఈ 25% పనిచేస్తుంది. అలాగే మనం తీసుకునే జలం కూడా ఆహారం కంటే మనం ఎక్కువ తీసుకోవాలి కూడా. ఆహారం తయారవ్వడానికి కూడా నీరు అవసరం. ఏ ఆహారం తీసుకోవాలన్నా నీరు కావాలి. అయితే నీటి యొక్క ప్రాధాన్యం ఎక్కువన్నందువల్ల నీటి శాతం తక్కువైతేనే మనిషి పడిపోతాడు, డిహైడ్రేషన్ అయిందని. అందువల్ల గ్లూకోజ్ తీసుకోవడానికి కారణం అదే. కనుక నీటి శాతాన్ని మనం సక్రమంగా దాన్ని కాపాడుకోవడం ఒకటి. ఈ స్వాదిష్టాన చక్రానికి వం అనే బీజాక్షరం, అంటే వర్ణుడు అన్నమాట. నీటికి సంబంధించిన దేవత ఎవరంటే వర్ణుడే. ఆ వర్ణుని యొక్క బీజాక్షరం వం అనే బీజాక్షరాన్ని వాళ్ళు ఏర్పరిచారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దృష్టి మన లోపల, ధ్యానం లోపల అంతరంగంలో మన దృష్టి మూలాధారం నుండి స్వాదిష్టానం దగ్గరికి తీసుకోవాలి. స్వాదిష్టానం ఎక్కడో తెలిసింది కాబట్టి చక్కగా మన లోపల దృష్టి ఇవన్నీ వదిలేస్తాం. ఇప్పుడు ఆలోచనలన్నీ మరుగున పడిపోతాయి. ఇక ఈ ఆలోచన వేరే ఏది ఉండదు. కేవలం ఏమనుకుంటామంటే నేను ఇప్పుడు స్వాదిష్టానం దగ్గరికి వెళ్తున్నా అని భావన చేసుకుంటా. అప్పుడే దృష్టి వెళ్తుంది. అక్కడికి దృష్టి చేరిన తర్వాత ఇక్కడ బీజాక్షరం ఏమిటి? వం. ఆ వం అనే బీజాక్షరాన్ని భావన చేస్తాం. అయితే ఇప్పుడు లం కంటే రెట్టింపు. లం మీరు 4 సార్లు చేశారనుకోండి లం అనే భావాన్ని, దీన్ని 8 సార్లు ఈ వం బీజాక్షరాన్ని చేయాలి. అంటే మూలాధారం కంటే ఎక్కువ మనం ఈ వం అనే బీజాక్షరాన్ని చేస్తాం. అది 5 నిమిషాలు చేస్తే ఇది 10 నిమిషాలు చేయాలి. ఆ వం అనే బీజాక్షరం అక్కడ స్వాదిష్టానంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న జలంలో చైతన్యం అవుతుంది. ఈ చైతన్యం అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న మలినాలు తొలగిపోతాయి. ముఖ్యంగా జలం ఎప్పుడు శుద్ధి అవుతుందంటే మలినం లేకుండా ఉన్నప్పుడే జలం శుద్ధి అయినట్టు. భూమి అంటేనేమో శుభ్రం చేయాలి, బాగా మనం పరిశ్రమ చేయాలి. జలానికి ఏమిటంటే మలినం లేకుండా ఉంటే చాలు, పరిశుద్ధమైన నీరనే, నదులైనా తీర్థాలైనా. అక్కడ మలినం చైతన్యంతో తొలగిపోతుంది. ఆ చైతన్యంతో మలినం తొలగిందంటే శరీరం అంతా కూడా చైతన్యవంతం అవుతుంది. ఎందుకంటే శరీరం అంతా కూడా నీటి శాతమే ఎక్కువ ఉంటుంది కాబట్టి. రక్తంలో నీరే ఉంటుంది, మిగతా మాంసంలో నీరు ఉంటుంది, అన్నిట్లలో నీరు ఉంటాయి, కళ్ళల్లో నీరు ఉంటుంది. ఇవన్నీ నీటి శాతం అంతా తొలగిపోతుంది. అయితే మూత్ర విసర్జనకు సంబంధించిన బాధలు కూడా రెండవ సంబంధించిన శరీరానికి బాధలు ఏమిటంటే ఈ మూత్ర విసర్జనకు సంబంధించిన బాధలే ఎక్కువ ఉంటాయి. ఏంటి, మధుమేహ వ్యాధి కానీ, కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోవడానికి కానీ, మూత్రంలో మంట రావడం కానీ, అతిమూత్రం రావడానికి కానీ, ఇవన్నిటికీ కారణాలు మనం ఈ స్వాదిష్టాన చక్రం మీద దృష్టి లేకపోవడమే, చైతన్యం లేకపోవడమే కారణం. ఎప్పుడైతే మనం ఈ వం బీజాక్షరాన్ని ఆ స్వాదిష్టానంపై దృష్టి పెట్టి భావన చేస్తామో ఖచ్చితంగా ఆ వ్యక్తిలో ఎలాంటి మూత్ర సంబంధమైన బాధలు ఉండవు. అంటే అక్కడ ఉన్న జలస్థానంలో, అంటే ఇప్పుడు వడకట్టి అక్కడికి వెళ్ళింది జలం, మలినమైన జలమే వెళ్ళింది. ఇప్పుడు మన ప్రతి ఒక్కరిలో మలినమైన జలం అక్కడ కొంత స్టోర్ అయ్యి ఉంటుంది. అది ఫ్లో అయినప్పుడు, ఎక్కువ అయినప్పుడు వస్తుంది బయటకు వెళ్ళాలని, కానీ అక్కడ ఉంటుంది. ఆ ఉన్న ఏదైతే మలినమైన జలం ఉందో ఆ మలినమైన జలంలో ఎప్పుడైతే మనం దృష్టి పెట్టి దీన్ని చైతన్యవంతం చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మిగతా ఎక్కడ మలినాలు ఉన్నాయో అక్కడికి చేరుతాయి. అంటే ప్రకాశం ఏం చేస్తుందంటే ఎప్పుడు కానీ లాక్కుంటుంది. సూర్యోదయం అయిందంటే ప్రపంచమంతా ఎట్లా మేలుకుంటుందో, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సూర్యుడు లేడు కదా, ఒక సూర్యుడే ఇంతమందిని ప్రపంచాన్ని అంతా కూడా మేల్కొల్పుతున్నాడు. అంటే సూర్యుని ప్రకాశం, తేజస్సు అంత గొప్పది. అదే మాదిరిగా మన ఆత్మ చైతన్యము, ఆత్మ తేజస్సు, ఆత్మ దృష్టి అక్కడ ఎప్పుడైతే చేరిందో అక్కడ ఉన్న మలినాలన్నీ తొలగడమే గాక శరీరంలో ఉన్న నీటిలో ఉన్న నీటి శాతంలో ఉన్న మలినాలన్నింటినీ కూడా అక్కడికి లాక్కుంటుంది. అవి విసర్జిస్తాం. ఇక ప్రాబ్లం అనేది, సమస్య అనేది తొలగిపోతుంది.